బాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా ఇప్పుడు కొత్త సినిమాలతో పాత హీరోయిన్ల ఫేట్ మారనుంది. శ్రీలీల తలరాతని బాలయ్య మార్చిపోతుంటే లియో మీదే ఆశలు పెట్టుకుంది త్రిష. ఇక మీనాక్షి చౌదరి పూర్తిగా మహేష్ బాబు మీదే ఆశలు పెట్టుకుంటే సల్మాన్తో సందడి చేయబోతోంది కత్రినా. ఇలా గణపత్లో కృతి సనన్ నుంచి సలార్లో శృతి హాసన్ వరకు చాలా మంది హీరోయిన్ల ఫేట్ ఇప్పుడు మారే టైం వచ్చింది. లియో మూవీతో త్రిష పాన్ ఇండియా లెవెల్లో సందడి చేయబోతోంది. ఆల్రెడీ 40కి రీచ్ అయిన తను పొన్నియిన్ సెల్వన్తో పాన్ ఇండియా హీరోయిన్ గా ఫోకస్ అయింది. ఇప్పుడు లియోతో నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. అలా తనకి లియో కలిసొచ్చేలా ఉంటే భగవంత్ కేసరితో ఫస్ట్ మాస్ హిట్ ని అకౌంట్ లో వేసుకోబోతోంది శ్రీలీల. ధమాకా హిట్ తో యంగ్ హీరోయిన్స్ లో టాప్ స్టార్ గా మారిన శ్రీలీల భగవంత్ కేసరి లాంటి మాస్ ఎమోషనల్ డ్రామాతో మరో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నట్టే అంటున్నారు. అనిల్ రావిపూడి మేకింగ్ కాబట్టి 100 కోట్ల ఈ మూవీ 200 కోట్లు రాబడితే ఈ హీరోయిన్ రేంజే మారిపోతుంది. గుంటూరు కారంతో కూడా శ్రీలీల ఫేట్ మారే ఛాన్స్ ఉంది. గుంటూరు కారంలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ అయితే కీ రోల్ వేస్తోంది మీనాక్షి చౌదరి. ఇంతవరకు మీడియం రేంజ్ హీరోలతో జోడీ కట్టిన తను ఫస్ట్ టైం సూపర్ స్టార్ తో జోడీ కట్టి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లబోతోంది. గుంటూరు కారం ఏమాత్రం వర్కౌట్ అయినా టాప్ హీరోయిన్ స్థానం కన్ఫర్మ్ అయినట్టే. ఇక బాలీవుడ్ లో ఆల్మోస్ట్ అడ్రస్ గల్లంతని పెంచుకున్న హీరోయిన్ కత్రినా కైఫ్. మ్యారేజ్ తర్వాత మళ్లీ మూవీస్ లో అప్పుడప్పుడు మెరుస్తున్న తను టైగర్ 3 మీదే ఆశలు పెట్టుకుంది. ఇది వర్కౌట్ అయితే తప్ప తన ఫేట్ మారే అవకాశం లేదు. టైగర్ నాగేశ్వరరావులో నుపుర్ సనన్ హీరోయిన్ అయితే గణపత్ మూవీలో కృతి సనన్ హీరోయిన్. ఇలా ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు పాన్ ఇండియా మూవీస్ తో ఈ శుక్రవారం థియేటర్స్ లో పోటీ పడబోతున్నారు. తమ ఫేట్ ని పరీక్షించుకోబోతున్నారు. శృతి హాసన్ కెరీర్ ఎండింగ్ లో ఉందనగా క్రాక్ తో కిక్ ఇచ్చింది. సలార్ తో ఛాన్స్ పట్టి షాక్ ఇచ్చింది. డిసెంబర్ లో వచ్చే ఈ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో శృతి హాసన్ దూసుకు వెళ్లబోతోంది. మొత్తంగా ఈ ఏడాది 6 డజన్కి పైనే హీరోయిన్ల ఫీట్ మారేలా ఉంది. తాప్సీ పన్ను సౌత్ లో తన అడ్రస్ ఎప్పుడో గల్లంతైంది. బాలీవుడ్ లో ప్రయోగాలు చేస్తున్నా గుర్తింపు దక్కట్లేదు. షారూఖ్ ఖాన్ తో కలిసి డాంకీ మూవీ చేసిన తను పూర్తిగా కింగ్ ఖాన్ మీదే ఆశలు పెట్టుకుంది. జవాన్, పఠాన్ హిట్లతో దూసుకు వెళ్లిన షారూఖే డంకీతో తాప్సీని గట్టెక్కిస్తాడంటున్నారు.